అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్కి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి. మీ అందరికీ తెలుసు, టైం చూస్తే మనకు ఓన్లీ 20 డేసే ఉంది. ఈ 20 డేస్ మన లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్. ఎవరైతే స్టూడెంటు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ జాయిన్ అవ్వాలని ఒక కోరికతో, ఒక యాంబిషన్తో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ 20 డేస్ని ఒక చక్కగా ప్లాన్ చేసుకోండి. దానికి సంబంధించి నేను గతసారి అంటే జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్లో మనందరికీ తెలుసు, కొన్ని పేపర్లు ఈజీగా వచ్చాయి, కొన్ని పేపర్లు మోడరేట్గా, 1-2 పేపర్లు కొంచెం హార్డ్గా వచ్చిన పేపర్లు ఉన్నాయి. అయితే హార్డ్గా వచ్చే పేపర్ మనం ఎలా అటెంప్ట్ చేయాలి, మోడరేట్గా వచ్చినప్పుడు మనం పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఈజీగా వచ్చినప్పుడు మనం పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలనే ఒక ప్లాన్తో కానీ వెళ్ళకపోతే మరలా ఎగ్జామ్ అయిపోయిన 3 అవర్స్ తర్వాత బయటకు వచ్చి మనం ఏం చేద్దామనుకున్నా సరే మనకు అవకాశం ఉండదు. ఉన్నటువంటి 3 అవర్స్ని మనము చాలా చక్కగా ప్లాన్ చేసుకోవాలి. మరి ఆ 3 అవర్స్ని ప్లాన్ చేసుకోవాలంటే హార్డ్ పేపర్ అయితే ఒకవేళ మనకు 99% రావాలంటే ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ పేపర్ వచ్చింది, 99% ప్లస్ రావాలి, మనకి 170 to 180 మార్క్స్ మనం తెచ్చుకోవాలి. అంటే 180 అంటే మనం ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్. 4 మార్క్స్ అంటే దాని ప్రకారంగా మనం చూసుకుంటే ఎన్ని వస్తాయో చూసుకోండి. ఆ విధంగా మనం క్వశ్చన్స్ ఆన్సర్ ప్లాన్ చేసుకోవాలి. లేదు పేపర్ మోడరేట్గా వచ్చింది, మోడరేట్గా వచ్చినప్పుడు మనం 99% రావాలి. అప్పుడు ఎంత స్కోర్ ఉండాలి, ఎంత స్కోర్ చేస్తే నేను 99%లో ఉంటా, టాప్ ఎన్ఐటీలో సీట్ వస్తుంది అని ఒక ప్లాన్ అప్పటికప్పుడే మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత ఉండాలి స్కోరు? 190 to 200 ఉండాలి. 200 అంటే ఎంత? ఎన్ని క్వశ్చన్స్ చేయాలి అంటే 200 మార్క్స్ తెచ్చుకోవాలంటే 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్లో. మనం అంతకు మించి 1-2 వస్తే చేయాలి, కానీ తగ్గడానికి వీల్లేదు. మన 99%లో ఉండి టాప్ ఎన్ఐటీలో సీట్ రావాలంటే. లేదు పేపర్ ఈజీ అనిపిస్తుంది, నీకు పేపర్ చూడబోతులకు అర్థమవుతుంది, కొంత ఈజీగా అనిపిస్తుంది. ఈజీగా అనిపిస్తున్నప్పుడు మనకు 99% ప్లస్ ఉండాలంటే 210 నుంచి 220 మార్క్స్ ఉండాలి. అంటే నియర్లీ 50 to 55 క్వశ్చన్స్ అన్న ఆన్సర్ చేయగలగాలి. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోకపోతే ఆ 3 అవర్స్లో మనం ఎంత తొందరగా, ఎంత స్మార్ట్గా మనం ఆన్సర్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మనకు వచ్చే పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇదొక లాస్ట్ ఛాన్స్. ఇంకా జేఈ మెయిన్స్ సెషన్ 2 లాస్ట్ ఛాన్స్. మరలా మనం జేఈ మెయిన్స్ రాసే అవకాశం ఉండదు, ఇంత ఆపర్చునిటీ రాదు. కాబట్టి పేరెంట్స్ మీ స్టూడెంట్స్ అందరికీ, మీ పిల్లలందరికీ గైడ్ చేయండి. స్టూడెంట్స్ మీరు చూస్తే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. హార్డ్ పేపర్ వస్తే ఎంత స్కోర్ రావాలి, మోడరేట్ పేపర్ వస్తే ఎంత స్కోర్ రావాలి, దానికి ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, లేదు ఈజీ పేపర్ వచ్చినప్పుడు మనం ఎంత స్కోర్ చేయాలి, ఆ స్కోర్కి ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ఇది కానీ మనం చేసుకోగలిగితే మైనస్ మార్క్స్ మనకు రాకుండా ఉంటాయి. మైనస్ మార్క్స్ తగ్గించుకుని మనం పేపర్ని బట్టి మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే మీ అందరూ కూడా 99% ఈజీగా అచీవ్ అవ్వగలుగుతారు. కాబట్టి 99%కి రావడానికి హార్డ్ పేపర్ ఎంత, మోడరేట్ పేపర్ ఎంత, ఈజీ పేపర్ ఎంత అన్నది నేను ఇక్కడ స్కోర్ ఇచ్చాను. ఒకవేళ 98లో ఉండాల్సి వస్తే ఎంత ఉండాలి, 97లో వస్తే ఎంత స్కోర్ చేయాలి, ఆ స్కోర్కి ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. ఇట్లా నేను ప్రతి హార్డ్ పేపర్కి, మోడరేట్ పేపర్కి, ఈజీ పేపర్కి 99% నుంచి 90% అబోవ్ మనం సాధించాలనుకున్నప్పుడు పేపర్ని ఏ విధంగా అటెంప్ట్ చేసుకోవాలని ఒక ప్లానింగ్ చేసుకుంటారని నేను ఈ వీడియోలో మీకు ఈ యొక్క అనాలిసిస్ చేసి మీకు చెప్తున్నాను. కాబట్టి ఇదేదో యాక్యురేట్ అని కాదు, దగ్గరగా మనం ఇన్ని క్వశ్చన్లు చేసుకుంటే ఇంత స్కోర్ వస్తుందని మీరు అనుకొని ఆ విధంగా మైండ్ మ్యాప్ చేసుకొని ఇప్పుడు నుంచి మైండ్ మ్యాప్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్తారని. అప్పటికప్పుడే ఎగ్జామ్లో కూడా మనం ప్లాన్ చేసుకోలేకపోవచ్చు. కాబట్టి మీకు మరింత ఇన్ఫర్మేషన్తో జేఈ మెయిన్స్కి సంబంధించి నేను మీకు షేర్ చేస్తాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చితే మీ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ అందరితో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.